హాయ్ అండి అందరికీ. సో, ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి? ప్రత్యేకం ఏంటి? అసలు ఈ కార్తీక మాసంలో పూజలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి? అసలు ఈ కార్తీక మాసం ఎందుకింత గొప్పది? అనేవి కొన్ని విషయాలు చెప్పుకుందామండి. సో, దీపావళి అమావాస్య పోయిన పక్క రోజు నుంచి, పాడ్యమి నుంచి కార్తీక మాసంగా మనం పాటిస్తూ ఉంటాం. ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ఇంపార్టెంట్. సో, తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందు లేచి చన్నీటి స్నానం చేయాలి. సో, ఆరోగ్యం సహకరించిన వాళ్ళు చన్నీటి స్నానం లేకపోయినా గోరువెచ్చని నీళ్ళతో చేయొచ్చు. సో, అది ఇంట్లో చేసే కన్నా నదీ స్నానం, సముద్ర స్నానం అయితే ఇంకా చాలా మంచిది. అలా చేయలేని వాళ్ళు ఇంట్లో ఉన్న నీళ్ళే తీసుకొని గంగా 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 అని 3 టైమ్స్ అనుకొని అన్ని నదులను తలుచుకుంటూ చేస్తే నదిలో చేసిన గొప్ప ఫలితం వస్తుంది. సో, తర్వాత ఈ కార్తీక మాసంలో దీపారాధనకి చాలా పవర్ ఉంది. సో, స్నానం అయ్యాక ఇంట్లో దేవుని ముందు తులసి దగ్గర లేదా మన గడప ముందు దీపాలు వెలిగించాలి. ఇవంతా సూర్యోదయం ముందే జరిగిపోవాలి. సో, ఆలయ దర్శనం కూడా మంచిది. సో, మీకు కుదిరితే గుడికి వెళ్ళండి, లేదంటే ఇంట్లో దీపారాధన చేసి 6 లోపు పూజ చేసుకోండి, చాలా మంచిది. సో, మనందరికీ తెలుసు శివుడు అభిషేక ప్రియుడు, నారాయణుడు అలంకార ప్రియుడు. సో, శివుడికి ఇంట్లో ఉన్న మామూలు నీళ్లు కానీ గంగ నీళ్లు కానీ కొంచెం నెత్తి మీద పోసి బిల్వపత్రి పెట్టి ఓం నమ శివాయ అనుకుంటే చాలు, చాలా పుణ్యం. ఇవి శంకు పూలండి. శివుడికి శివలింగం పూలు ఇంతకుముందు చూపించాను. శంకు పూలు, జిల్లేడు, గన్నేరు ఇలా చాలా పూలతో పూజిస్తారు. ఒక్కొక్క పువ్వుతో పూజ చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం లభిస్తుంది. సో, అలాగే ద్రవ్యాలు, అభిషేకంలో వాడే ద్రవ్యాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతం, చెరుకు రసం ఇలా చాలా యూస్ చేస్తూ ఉంటాము. మనం ఒక్కొక్క ద్రవ్యం యూజ్ చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం అనేది మనకు లభిస్తుంది. సో, ఈ కార్తీక మాసంలో అరుణాచలేశ్వరుణ్ణి స్మరించడం వల్ల మనకు పుణ్యం వస్తుంది. సో, మనం అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు అక్కడికి వెళ్ళినట్లు ఊహించుకొని గిరి ప్రదక్షిణ చేసినట్టు తలుచుకున్నా కూడా ఎంతో కొంచెం ఫలితం వస్తుంది. సో, ఈ కార్తీక మాసంలో దానం, స్నానం, దీపారాధన, జపం వీటికి మామూలు మాసాల్లో చేసే కన్నా చాలా గొప్ప ఫలితాలు వస్తాయన్నమాట. సో, ప్రతిరోజు స్నానం అయ్యి దీపారాధన అయ్యాక కార్తీక పురాణం అనే బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క కథ చదవాలన్నమాట. ఈ బుక్ చదవలేని వాళ్ళు యూట్యూబ్లో కొడితే ఆ కథలన్నీ వస్తూ ఉంటాయి రోజువారీగా. అవి విన్నా కూడా సరిపోతుంది. 30 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ. ఇవన్నీ శివుని లీలల గురించి, కార్తీక మాసం ప్రాముఖ్యత గురించి ఉంటుంది. సో, ఇది మార్నింగ్ అయినా చేయొచ్చు, ఈవినింగ్ అయినా దీపారాధన చేసి వినొచ్చు అనమాట. సో, దీపారాధన ఇంట్లో అయినా చేయొచ్చు, గుళ్ళో అయినా చేయొచ్చు. మనకు దీపారాధన అనగానే చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. ఎన్ని ఒత్తులు వేయాలి, ఇంట్లో చేయాలా, గుడిలో చేయాలా, ఏ నూనె వాడాలి, నెయ్యి వాడాలా, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఇవన్నీ పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా నిశ్చలమైన భక్తితో ఇంట్లో చేసినా కూడా మనకి ఫలితం లభిస్తుంది. ఆయన పేరే భోళాశంకరుడు. సో, మనసు నిశ్చలంగా చేసి ఆయన్ని పూజించి కొంచెం నెత్తిన నీళ్లు పోస్తేనే మనకి వరాలు ఇస్తాడనమాట. అందుకే ఆయన భోళాశంకరుడు అంటాము. సో, 30 రోజులు చెయ్యలేని వాళ్ళు కనీసం కార్తీక సోమవారం అయినా, పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, లేదు మాకు బిజీ షెడ్యూలు, జాబులు మాకు కుదరట్లేదు అన్నవాళ్ళు కనీసం సండేస్, ఆదివారాలైనా ఈ కార్తీక మాసం స్నానము, దీపారాధన, లేదు గుడికి వెళ్ళి దర్శించుకోవడం ఇలాంటివి ఆచరించండి. సో, ఈ మాసంలో తప్పులు మాత్రం చేయొద్దు. కొంచెం దాంపత్యానికి దూరంగా ఉండండి. నాన్ వెజ్ తినద్దు, ఎగ్ తినద్దు, మందు, సిగరెట్టు, ఇలాంటివన్నీ దూరంగా ఉండండి. సో, ఫాస్టింగ్ ఉండాలి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. సో, ఆరోగ్యం సహకరించదు అనుకున్నప్పుడు వదిలేసేయండి. ఆరోగ్యం బాగుంది, మేము ఉండగలము అనుకుంటే ఫాస్టింగ్ చేయొచ్చు. సో, నక్తం కూడా పాటిస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏమీ తినరు. లేదంటే కొంతమంది ఫ్రూట్స్ తింటారు, కొంతమంది టిఫిన్ తింటారు. మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు ఫాస్టింగ్ పద్ధతి ఆచరించండి. రోజు ఉండలేని వాళ్ళు కనీసం సోమవారాలు. సో, నువ్వుల నూనెతో వెలిగిస్తే చాలా ప్రాముఖ్యత అండి దీపారాధన. ఎందుకని అంటే ఆ దీపంలో ఆ నువ్వుల నూనె వేసి మనం వెలిగించే వచ్చే కాంతి, ఆ కాంతి వల్ల వచ్చే వెలుగు, తర్వాత పొగ, అవి పీల్చడం వల్ల మన ఆరోగ్యం అనేది శుద్ధి అవుతుందన్నమాట. సో, అందుకని ఫస్ట్ ప్రాముఖ్యత
నువ్వుల నూనెకి ఇచ్చారు. సో తర్వాత ఆవు నెయ్యి అనమాట. వేరే నూనెలన్నీ వాడొద్దు, అన్నీ మిక్స్డ్వి అవన్నీ చేస్తున్నారు. మనం మహా అంటే 2 దీపాలు వెలిగిస్తాం. మంచి శ్రేష్టమైన నువ్వుల నూనెతో వెలిగిస్తే మనకి వెలిగించిన ఫలితం దక్కుతుంది. సో తర్వాత కావేరీ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకు అంటే ఈ కార్తీక మాసంలో చలి, వర్షాలు వీటి వల్ల ఆకలి అనేది మనకి మందగిస్తుంది అనమాట. సో కావేరీ నీళ్ళకి ఏంటంటే ఆకలిని ప్రేరేపించే గుణం ఉందన్నమాట. అందుకని ప్రత్యేకంగా కావేరీ ఆ నదిలో చేయమన్నారు, అంతే తప్ప వేరే రీజన్ లేదు. ఇవన్నీ మన ఆరోగ్యం కోసమే అనమాట. సో మనకు తెలుసు శివకేశవులకి భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువుకి ఇష్టం, విష్ణువుని పూజిస్తే శివుణ్ణి ఇష్టం. సో ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజించి మంచి పుణ్యకార్యాలు చేసి అందరూ మంచిగా పుణ్యం సంపాదించుకోవాలి. వేరే మాసాల కంటే ఈ మాసంలో ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి స్నానం, దానం, తపం ఇవన్నీ చేసి ఏంటి చాడీలు చెప్పేది, తప్పుడు మాటలు ఇలా టైం వేస్ట్ చేయకుండా సో దేవుడి మీద మనస్సు నిలిపి అన్నీ మంచి మంచి కార్యాలు చేసి శివుడు అనుగ్రహం పొందాలి, మీరందరికీ ఏంటి పుణ్యం ఎక్కువ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ నేను చెప్పే విషయాలన్నీ నచ్చాయనుకుంటున్నాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల వేరే వాళ్ళు ఈ మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా పుణ్యాన్ని సంపాదించుకుంటారు అని భావిస్తున్నాను. సో కనీసం కార్తీక సోమవారాలు, పౌర్ణమి అలాగా 365 ఒత్తులు వేసి వెలిగించండి. సో సంవత్సరం చేయలేని ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.